హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పరిమళాస్ బ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మాది బ్యూటిషియన్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, నాకు మీరు అక్కడ చూసుకుంటే ఇన్స్టిట్యూట్ అనమాట ఇదే. సో ఈరోజు ఏంటంటే సెకండ్ బ్యాచ్ కూడా ఫినిష్ అయింది. మనం సర్టిఫికెట్స్ ఇస్తున్నాం అనమాట స్టూడెంట్స్కి. ఈరోజు మన కోసం ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి. ఎవరు ఏంటి అనేది వ్లాగ్ మొత్తం స్టే ట్యూన్, వెయిట్ చేసి చూడండి. చాలా ఫన్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టే ట్యూన్. సో నేనేమంటానంటే, ఇప్పుడు కొంతమందికి చదువు అవ్వని వాళ్ళకి ఏంటంటే, అమ్మాయిలకి ఎస్పెషల్లీ అమ్మాయిలకి మనకి చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి. హెయిర్ డ్రెస్సింగ్ వైపు వెళ్ళొచ్చు, బ్యూటిషియన్ వైపు వెళ్ళొచ్చు, ఈ కంప్లీట్గా నెయిల్స్కి సంబంధించిన నెయిల్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళొచ్చు. చాలా డిఫరెంట్ యూనిక్ యాక్టివిటీస్ చేయొచ్చు మనం అమ్మాయిలు. సో ఆ ఫీల్డ్స్లో మనకి వెళ్తే కూడా కొంతమందికి చదువు ఇంట్రెస్ట్ లేకుండా పేరెంట్స్ వాళ్ళకి ఫోర్స్ చేస్తారు, మేము నష్టంగా చదువుకోవాలని. అమ్మాయికి ఏమో లేదు నేను బ్యూటిషియన్ అవుతాను అంటారు. ఈ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయకుండా ఈ ఫీల్డ్లో ఎంకరేజ్ చేస్తాను పేరెంట్స్. లేదు మేము ఇక్కడికి వస్తామని వాళ్ళు అందులో సక్సెస్ అవ్వలేరు, పేరెంట్స్ మాట కాదన్నారు. సో నేను ఏమన్నా అంటే, మనకి బ్యూటీ పైన ఇంట్రెస్ట్ ఉంటే లిటరల్గా మనం కాన్సన్ట్రేషన్ పెడితే వీ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ దిస్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మొత్తం మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తే ట్రెండ్ మొత్తము బ్యూటీ ఫ్యాషన్ ఈ రెండింటి మీదే నడుస్తుంది. ఎప్పుడైనా సరే బ్యూటీ ఫ్యాషన్ ఇప్పుడు ఒక ఏదైనా ఒక అమ్మాయి నార్మల్స్ హోమ్ సర్వీస్ స్టార్ట్ చేసాము. ఓకే, ఫస్ట్ బ్యాచ్ మాదే. ఇప్పుడు క్లైంట్ చేసినది చేసాం. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి చాలా మంచి రివ్యూ వచ్చింది అంట. చాలా నేను అసలు అంత బాగా చేస్తాను కూడా నేను అనుకోలేదు. అస్సలు చేస్తానా, చేయగలుగుతానా. నేను ఎక్కువ స్టడీ కూడా చేయలేదు. నేను ఈ మధ్య 10th కంప్లీట్ చేశాను. మ్యారీడ్, నాకు 2 పిల్లలు. నేను నేర్చుకుంటానా లేదా అనే ఒక పెద్ద డౌట్తోనే వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిమళాన్ని నేర్చుకుంటా అని నమ్మకం పెట్టుకో అని చెప్పి తను ధైర్యం చెప్పింది. నా క్రెడిట్ మొత్తం తన వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను. బిగ్ క్లాస్ టు అసలు మీకు అర్థం కావట్లేదు, మీరు ఎంతమంది ఉమెన్స్కి ఒక ఇన్స్పిరేషన్ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరి స్టోరీస్ నేను విన్నా కదా, వీళ్ళందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్ అంటే మీరే. ఎందుకంటే వాళ్ళు బయటికి రావడం, వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళ ఉన్న టాలెంట్ని మీకు గుర్తించడము, వాళ్ళకి మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం, లేదు వాళ్ళు చేయగలుగుతారు, మీరు నేర్చుకోగలుగుతారు. మనకి జస్ట్ మోరల్ సపోర్ట్ అంతే. ఇప్పుడు రేపటి రోజు మీ దగ్గర ఒక క్లయింట్ వచ్చి బాగా చేశాను అని నెక్స్ట్ నేను మిమ్మల్ని పిలుస్తాను మా సంగీత్కి అని పిలిస్తే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎట్లుంటుంది అంటే, మీలో మీకు ఒక కాన్ఫిడెన్స్ వెళ్తుంది. ఓకే నేను బాగా చేశాను అంటే నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఇంకొక 10 మంది వచ్చినా కూడా నేను వాళ్ళని ఈజీగా డీల్ చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చూసినా. దట్ మ్యాటర్స్. దట్ క్రెడిట్ గోస్ టు ఆల్సో అసలు మీరు స్టార్ట్ అవ్వగానే హోమ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసి అప్పుడే హోమ్ సర్వీసెస్ కూడా ట్రైనింగ్ అయ్యే పీరియడ్లోనే మళ్ళీ ఎప్పుడో 2-3 months తర్వాత కూడా కాదు, ఇక తిని కూడా హోమ్ సర్వీసెస్ స్టార్ట్ చేసేసి. నైస్. అంటే అప్పుడు ఇంట్లో ఎవరు తెలిసినా కానీ హెల్ప్ చేయకపోతున్నాను. మెహందీస్ కానీ లేకపోతే ఫేషియల్స్ ఇవన్నీ చూస్తాం కదా మనము, అడుగు తెలిసిన వాళ్ళు చేయకపోతున్నాను. ఇంకా ఇంటింటికి వెళ్ళి అడగడం, వాళ్ళకి మెహందీ వేయమని అడిగితే రాదు అని చెప్పి చెప్తుండే వచ్చాను. నేను కూడా ఏం చేసిన అంటే, ఇంట్లో కూర్చొని నేను ప్రాక్టీస్ చేసుకొని ఇక అట్లా మెహందీ నేర్చుకున్నాను. సో నా సిస్టర్ వాళ్ళ క్లాస్మేట్ అన్నమాట మా తెలియక. ఓకే, సో ఈ అక్క నాకు సజెస్ట్ చేసింది. నేను ఇట్లా 10 years నుంచి ఉన్నా, నేను ఇట్లా కష్టపడి నేను ఒక్కదాన్ని చేస్తున్నా, ఎవరిది నాకు వెనుక ఎవ్వరు లేరు నాకు. సో నేనంతా నేనే చేసుకున్నాను, నాకు మోటివేట్ చేసిన అనమాట. సో నేను ఇంట్లో చెప్పుకొని ఇప్పుడు 7 years తర్వాత ఇక్కడికి వచ్చిన అనమాట. మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి చెప్పి ఇది సంగతి డాడీ ఇట్లా అక్క ఇట్లా నేర్చుకుంటే రేపటి రోజు నేను ఎవరితో పని చేయాల్సిన అవసరం లేదు, నేను ఒక్కదాన్ని నేను వర్క్ చేసుకోవచ్చు, నాకు ఇష్టమైనది ఇదే, మీరు ఏ జాబ్ చేయకుండా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇది కావాలా అని నేను అడిగి ఫైనాన్షియల్ ఇష్యూ అక్కతో మాట్లాడుకుని వచ్చి జాయిన్ అయినా.
పర్ఫెక్ట్ అండి, సూపర్. ప్లస్ ఇంట్లో యాక్టివిటీస్, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ బ్యాలెన్స్ చేస్తూ పాపను చూసుకొని జాబ్ చూసుకోవడం అనేది ఇంకా అది చాలా టఫ్. అండ్ అందులో నువ్వు ఈ ఫీల్డ్కి వచ్చి నేర్చుకున్నావు అంటే ఇంకా గ్రేట్. సరే చెప్పు, నీ గురించి చెప్పు. నా ఫ్రెండ్స్ గట్టిగా మాట్లాడుతున్నారు. నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, నా అత్త మామూలు మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. నేను 3 months నుంచి చూస్తున్నాను, నేను బ్యూటీషియన్ నేర్చుకున్నాను. చాలా జాబ్స్ చేశాను, జాబ్స్ చేసినా శాలరీ ఎక్కువ ఉండట్లేదు. బ్యూటీషియన్ అయితే నా చేతిలో పడుతుంది. బాగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. 1 month అసలు అది సాధ్యం కాదనుకున్నాను నేనైతే. 3 months 4 months అలా పట్టింది అనుకున్నాను. కానీ 1 monthలో నేను నేర్చుకోవడం వల్ల ఇప్పుడు నా ఫ్యామిలీ నేను తోడుగా ఉన్నాను నా ఫ్యామిలీకి. ఓకే, ఏ వర్క్ అయినా ఇప్పుడు నేను చేయగలుగుతాను. బ్యూటీషియన్ పర్ఫెక్ట్ అయిపోయింది. సూపర్, నైస్. చేశాను, చాలా పర్ఫెక్ట్ అయిపోయాను. నాకు ఏమేమి వచ్చు అనేది మొత్తం నేను చేస్తే నాకు ఆ క్లయింట్ చాలా బాగుంది అని చెప్పాను. యాక్చువల్గా బ్యూటిషియన్ అంతా ఏం తెలియదు. తను మా వదిన అనమాట. తను స్టేటస్ పెడతా ఉంటే మా మమ్మీ చెప్పింది, నువ్వు కూడా నేర్చుకో, స్టడీ పరంగా కావాలి కదా మనీ, ఇప్పుడు ఫైనాన్షియల్ కొంచెం ఏం కదా, సో నేర్చుకోవాలని అంటే అప్పుడు నేను వచ్చి నేర్చుకున్నాను. అండ్ ఫైనాన్షియల్గా కొంచెం బెటర్ అయితే బ్యూటిషియన్తో అప్పుడు నేను నా స్టడీ కూడా చేసిన. క్లయింట్ ఏమనింది? అంటే మంచి రివ్యూ ఇచ్చింది, పాజిటివ్ రివ్యూ. సూపర్, నైస్. ఇంకా ఫర్దర్గా అంటే ఇప్పుడు ఈ కోర్స్తోని ఏం ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను? అంటే ఏం లైక్ ఒక అంబిషన్ ఉంటుంది కదా మనకి, దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నాను? లైక్ అంబిషన్ అంటే నేను ఎంబీబీఎస్ చదవాలనుకున్నా. ఓకే. సో ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాపర్ లేదు. సో అట్లా అని చెప్పేసి లైక్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా నేను మనీ అందేసుకోవచ్చు. అండ్ పేరెంట్స్ ఊరికే అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సూపర్. మనం అందేసుకొని చదువుకోవచ్చు, సర్వైవ్ అవ్వచ్చు, చదువుకోవచ్చు. సూపర్, సూపర్. అంతే కదా. అంతే. ఇంకొకటి ఏంటి తెలుసా, ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్. ఎందుకంటే ఏమైపోతుంది తెలుసా, మనకి అమ్మాయిలం కాబట్టి మన మీద మనము ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా మనీ కావాలి, ఇండిపెండెంట్ అవ్వాలి అని మనకు అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు మనం ఈ యొక్క యాక్టివిటీస్తో మనం సర్వైవ్ అవ్వచ్చు మంచిగా. దట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఎంబీబీఎస్కి కూడా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. చాలా బాగా అనిపించింది. 1 monthలో నేర్చుకున్నామంటే చాలా గ్రేట్. అంటే బయట 6 months అట్లా 7 months అట్లా పడుతుంది కాబట్టి మనకు అంత కాన్ఫిడెన్స్ అనేది లేకుండే అనమాట. సో ఇక్కడికి వచ్చినాక 1 monthలో నేర్చుకుంటామా అనే ఒక చిన్న డౌట్ అనేది ఉండే. సో ఇక్కడికి వచ్చినాక పర్మలక్కకి అడిగినాక 1 monthలో నేర్పించేసి పర్ఫెక్ట్ అయిపోయాను. అన్ని ఫేషియల్ కానీ, వ్యాక్స్ కానీ, మెనిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ కట్స్ అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బేసిక్గా ఈ కోర్స్ అంతా నాకు తెలిసి ఒక 1 monthలోనైతే నేర్చుకోరు కదా. మీ పరిమళ గారు ఏం చేశారంటే మిమ్మల్ని ప్రతి టైంని ప్రొడక్టివ్గా వాడుతుంది. అందుకే ఇది లో నేర్చేసుకున్నాం మేము. డైలీ ఎన్ని అవర్స్ క్లాస్ ఉంటుంది? డైలీ 4 hours. ఓన్లీ 4 hours. 4 hours 1 month. 1 monthలో మీరు ఇవన్నీ పర్ఫెక్ట్ అంతేనా? సూపర్. విత్ థియరీ కూడా ఉంటుంది. థియరీస్, అవును. మీకు థియరీ, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఎట్లా అనిపించింది? ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏమొచ్చింది మీకు? అంటే తను ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చి చూపిస్తుంది, ఏ ప్రోడక్ట్స్ అయితే వాడాలో అవన్నీ మనకి చూపిస్తుంది. ఇంకా మనకైతే బయట అయితే ఎలా వాడాలి అని అంత పర్ఫెక్ట్ గా అయితే చెప్పారు. పర్మలక్క అయితే ప్రోడక్ట్ నుంచి అది ఎట్లా వాడాలి, ఎలా వేయాలి అన్ని ప్రొఫెషనల్ గా చూపించింది. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అడగంగానే వచ్చిన చాలా మందికి మీరు ఒక్కరే రెస్పాండ్ అయ్యారు. మీ రిప్లై కోసం 3-4 days నుంచి వెయిట్ చేసి సడన్ గా మీ రిప్లై రాగానే నాకు ఇంకా ఏమి అనాలో అర్థం కాలే. అడగంగానే వచ్చింది అక్క. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చింది మాకు, ఇంకా ఇంకా గ్రోత్ రానికి. నేను చాలా హ్యాపీగా ఉన్నా అడగంగానే వచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. ఇంతమంది అమ్మాయిని నువ్వు మంచిగా
కోర్స్, వాళ్ళకి ఒక ప్రొఫెషనల్గా కోర్స్ చెప్పి నేర్పించి వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నువ్వు క్రియేట్ చేసి ఇంత చిన్న ఏజ్లో నువ్వు జాబ్ చేసుకుంటూ ఇంకొక కోర్స్ వీళ్ళకి ఒక అకాడమీ పెట్టి నేర్పించడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు ఫ్యూచర్లో. ఓకేనా? యూ విల్ క్రియేట్ వండర్స్. థ్యాంక్ యూ అక్క.